మీద ప్రయాణం చేసి వచ్చిన ప్రోగ్రాం కాదు. జాతీయ స్థాయిలో జాతీయ భావాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఒకటే అన్న భావనతో స్వాతంత్ర ఉద్యమం టైం స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ ఆనాడు నెహ్రూ గారు ఏ ఉద్యమం చేపట్టారో అలాంటి ప్రక్రియలో భాగమే జాతీయ భావాలతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి యొక్క ఈ భారత్ జోడో యాత్ర 3400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు. అనుకోకుండా మనకు అట్లా హైదరాబాద్ నుంచి మరి సంగారెడ్డి పడంచెలు గుడిపల్లి మాట్లాడారు. అక్కడి నుంచి సంగారెడ్డి పడంచెలు మీదుగా సంగారెడ్డికి మీదుగా అటు జోగిపేట్, తర్వాత నారాయణగఢ్, తర్వాత జూల్గర్, తర్వాత మహారాష్ట్ర పోతున్నారు. 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఎగ్జాక్ట్లీ 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు రాహుల్ గాంధీ గారు మొత్తానికి టోల్గేట్ దగ్గర కార్యక్రమం ఆగిపోతుంది. సాయంత్రం అక్కడి నుంచి అది వెహికల్లో 8 గంటలు గణేష్ గడ్డకు వచ్చి ఎవరితో కూడా మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ నాతో కానీ ఎవరితో మాట్లాడలేదు. ఆయన డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్గా 4:30 కప్పుల 3వ తారీఖు ఉదయం 4:30కు ఆయన లేస్తారు. 4:30 లోపల ఆయన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎగ్జాక్ట్లీ 5:30 బండి ఎక్కుతారు. ఆ పక్కకే కదా ఆయన బండి ఎక్కుతారు. మనం అక్కడి నుంచి ఒక 5 నిమిషాలు దుబాయ్లేసరికి వచ్చి ఆ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో మన స్పాట్ బలవర్తం అక్కడ ఆయనకు సెక్యూరిటీ సంబంధించినంత కూడా ఆడ రెడీ ఉంటుంది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు 6 గంటలకు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా, జనాలున్నా జనాలు లేకపోయినా, ప్రజలు ఉన్నారా ఆయన స్టార్ట్ చేస్తారు. గంటకు 10 కిలోమీటర్లు నడుస్తారు. ఎవరు కూడా లేకపోతే గంటన్నరలో సంగతి దాటి వెళ్ళిపోతారు. అక్కడ లాస్ట్ స్టేజ్ 10 గంటలకి శిల్పారామం దగ్గర అక్కడ స్టే ఉంది. అయితే మనము పరిస్థితులు అనుకూలంగా అంటే ఎట్లా అంటే ఏం చేద్దామన్నా పరిస్థితులు అనుకూలంగా అక్కడ లేవు. కాబట్టి అందరమైనా అంతే ఉన్నాము. లేవు మనం గెలిచినాము, ఎమ్మెల్యేగా గెలిచినాము. ఆ 2 ఏళ్ళు అట్లా కరోనాకి ఒక ఏడాది కరువుకే పోయింది, మిగిలింది ఏడాది. ఈ కరోనా ఇదంతా కూడా కరువు ప్రయాణం ఇదంతా. నేనైనా మీరైనా సాటిస్ఫాక్షన్ లేని ప్రయాణం ఇదంతా. కాబట్టి అసలు ఏదేమైనా మన పర్సనల్ విషయాలకు పోతే పక్కకు పెట్టేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మనకు దాదాపు మన గణేష్ ఘాట్ నుంచి మొదలుకుంటే రామందిర్ గంజ్ మైదాన్ కింది బజార్ దాటిన తర్వాత శిల్పారామం దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ పోయేసరికి 10 గంటలకు అక్కడికి వెళ్ళిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే 6:30 మీరందరూ వస్తే నేను వస్తుందేమో కార్యకర్తలు, ప్రజలు రావాల్సి వస్తుంది. రాత్రంతా మేల్కొనాల్సి వస్తుంది, రాత్రంతా జాగ్రత్త చేయాల్సి వస్తుంది. దానికి ప్రజలు మనం సహకరించాలి. ఇప్పుడు రాత్రి అనుకున్నాం, అందరితో చాలా మందితో చర్చలు చేసి జరుగుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే గణేష్ గడ్డ దగ్గర బంజారెడ్డి ఉంది, చెప్పిన రామందరికి రాత్రి దూదిరామ్ నర్సింగ్ ఉన్నారా, మోతిరాలు వచ్చినా లేదా, సరే శంకర్ నాయక్, బొడ్డు శంకర్, చిన్నశంకర్ వచ్చినా లేదా, ఓకే. అయితే ఫస్ట్ మనం ఏమంటున్నామంటే బంజారా టీం ఒక 4000 మంది జాగ్రత్త చేయాలి అని వాళ్ళు చెప్పినాము. అంటే వాళ్ళు అక్కడనే వాళ్ళే ఉన్నారంటే ఒక 2000 మందిని మేము జాగ్రత్త చేస్తాము. 2000 మందిని మబ్బులు 5 గంటల వరకు పరిమాణ దాపకాడ ఉండేటట్టు మేము ప్లాన్ చేస్తామని వాళ్ళు అన్నారు. 5 గంటలకు ఉండగలిగితే లెక్క. తర్వాత మనము మహిళా గ్రూప్ సంఘం టౌన్కు సంబంధించి అడిగినాము. మనలో అసలు యాక్చువల్గా ఇంటి దగ్గర అనుకున్నాం కదా, ఫెయిల్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఇక్కడ మహిళలు మన వాళ్ళ మబ్బులు అంత పొద్దున అంటే రాత్రంతా వేడుకున్నాను. 3 గంటలు లేచి స్నానం చేసుకొని అంత చేసుకొని 4 గంటలకు ఆటో అయితే 5 గంటలకి ఉండాలి. అంత టైం అది అంటే ఇద్దరైతే అంజనేయులు అన్నాడు. చెన్నాల గారు ఓన్లీ మేము యాదవ్ 3000 మంది అనుకుంటున్నాము,
రాత్రి జాగరణ తర్వాత చౌరాస్తకు కొండాపూర్ మండలానికి సంబంధించి ప్రభు కూడా డిస్కస్ చేసాం, ముఖ్య నాయకులతో చేసాము. రాత్రికి 3000 మంది జాగరణ చేస్తాము, పొద్దున 4000 మంది 5 గంటల వరకు ఉత్సవం అన్నారు, 6 గంటల వరకు ఉత్సవం అన్నారు చూడాలి. అదొకటి. అది దాంటే ఇక సారీ అంతకుముందు కందిన చిన్న ప్రకాష్ లేకపోతే మిగతా నాయకులు శ్రీరామ్ కానీ ప్రవీణ్ అక్కడ మిగతా కుమార్ కానీ కందిన కుమార్ కానీ శ్రీరామ్ కానీ సాయిబాబు కానీ ఇంకా మీతో కంది కానీ చిన్న మొత్తం కంది మండలాలు ముఖ్య నాయకులు ఏమన్నారంటే ఏది ఏమైనా సరే మేము రాత్రి 2000 మంది కంది కానీ జాగ్రత్తగా ఉంటాము, ఉదయం 5 గంటల వరకు 5 గంటల వరకే మేము తొమ్మిదిన్నరన్నా ఇలా బండి ఎక్కుతున్నారన్నా లేకపోతే బండి దిగుతున్నారన్నా కౌంట్ రాదని బండి ఎక్కువ ఎక్కకపో ఉండదు. ఆ 5 గంటలకు ఉన్నావా లేవా ఉంటే మీరు కాడ చెప్తారా కాడ చెప్తారు. ఇదంతా కాడ చెప్పే కార్యక్రమమే కాబట్టి అదొకటి. కందిగా వాళ్ళు అట్టించారు, చౌరస్తేమో ఈ రిపోర్ట్ ఇచ్చారు. దాని నుంచి మొదలుకుంటే జాటి హాల్పట్టు ప్రవీణ్ వాళ్ళ సారీ మళ్ళీ దాని తర్వాత సంజీనగర్ వచ్చే సిఎస్ఐ చర్చ దగ్గర మన క్రిస్టియన్స్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఒక 1000 మంది 500 మంది ప్రార్థన చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడ ఆయన ఆపుకుంటాం చేస్తామని అన్నారు. దాని తర్వాత మన దగ్గర పోచమ్మలో ఉన్నారు కదా, వాళ్ళని కూడా అది మందు చూస్తున్నాడు, విజయదర్శి మందు చూస్తున్నాడు, అక్కడ అర్థం చూస్తున్నాడు. దాని తర్వాత మనం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దగ్గర టౌన్ నుంచి సంతు కానీ సీని కానీ మన కౌన్సిలర్స్ వెంకటరాజు కానీ విజయభాస్కర్ కానీ వచ్చినట్టు సరే వీళ్ళంతా కౌన్సిలర్స్ ఎంతమంది అవుతున్నారు వాళ్ళంతా చూసుకోమంటారు. అదే అక్కడ ఏంటంటే రామరెడ్డి పార్టీ మండల ప్రెసిడెంట్ 3వ తారీఖు 15 నిమిషాలు 6 గంటలకు బలవారికి స్టార్ట్ చేస్తాం. మన ముందు ఉండకపో ఎగ్జాక్ట్లీ 9 గంటలకు గంజి మీద రాత్రి 2 గంటలకు గణేష్ గంట 7 గంటలకు వచ్చి పంపి అక్కడ బండి 15 బండి దిగి వెళ్ళిపోతూ ఉంటాడండి. అక్కడ మనం ఉంటే ఆగుతాడు, లేకపోతే పోతే నడుస్తూ ఉంటాడు. గంటకు 10 కిలోమీటర్లు నడుస్తుంది. మనం ఎంతున్నది 15 కిలోమీటర్లు అంటే మనం రోడ్డు మీద ఎవరు లేకపోతే ఎగ్జాక్ట్లీ 8 గంటలకే తాగుతుంది. ఇది రాబోతుంది. రాత్రి జాగ్రత్త చేస్తామన్న ఉదయం 6 గంటల వరకు మేము ఒక 4000 మందికి మొబిలైజేషన్ చేస్తామని రామరెడ్డి చెప్పిండు. మరి దాని తర్వాత కొంత జిల్లాపే కాడికి పోతే గౌడ్స్ కిరణ్ శ్రీకాంత్ గౌడ్ ఇంకా హరిశంకర్ గౌడ్ కానీ లేకపోతే సదాశివపేట కొంత గౌడ్స్ మనోళ్ళందరూ కలిసి ఇక్కడ జిల్లాపే దగ్గర మేము ఒక 1000 మంది 2000 మందిని అని చెప్పి వాళ్ళు వాళ్ళ కులవృత్తి కదా వెల్కమ్ చెప్తామని వాళ్ళు అన్నారు. దాని తర్వాత ఎఫ్ఆర్ఎస్ స్టార్ట్ అయినప్పుడు మైనార్టీస్ షెఫింగ్ హౌస్ ఉన్నాడు కదా, అది ఆయనే షెఫింగ్ హౌస్ అది ఆబాయి జాగరణ రాత్రి జాగరణ కన్నా మైసూరు అక్కడ ఒక 3,000-5,000 మంది మైనార్టీస్ స్వాగతము అక్కడ ఏది ఎఫ్ఆర్ఎస్ స్టార్టింగ్ మైనార్టీస్ ఓన్లీ కాన్సెన్స్ ఉంటారు. मेन संगारेड्डी टाउन है, सदाशिवपेट टाउन। रात वाके वहाँ सो जाने वाले और सुबह में 6 बजे आके वहाँ ठहरने वाले, ये मोबिलाइजेशन इम्पोर्टेंट रहता है। वहाँ इमरान राहुल के साथ इमरान प्रताप गरीबी आ रहे हमें वेलकम करते वहाँ से निकले तो वहाँ भी आप लोग रात को रहना 6 बजे तक रहना। తర్వాత అక్కడ దాటితే బాబానగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళు వెల్కమ్ చెప్తాము. కొంత మన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన బాబానగర్ సంబంధించిన వాళ్ళు చూస్తాం వాళ్ళు. అయితే అంతకు ముందు సారి మర్చిపోయినా ఇక్కడ రైతు బజార్ దగ్గర ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన రిప్రజెంటేషన్ ఇస్తామని అన్నారు. వాళ్ళ సెంటర్ వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు అక్కడ. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్
సారీ మృగజంగాలు ఉన్నాడు అది వాళ్ళ కులవృత్తి కదా సాపనలతో వాళ్ళ వృత్తి వాళ్ళకు 300-400 మంది అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తారు వాళ్ళు. సార్ మీకు రైతు బజారు వీళ్ళకి రైతు బజారు నియోజకవర్గంలో దాదాపు 20 మంది ఉన్నారంట, 20-30 మంది ఉన్నారంట. కొంత షెఫీ అని యాక్సిడెంట్ అయిన 40 పక్కన ఉన్నారు. వాళ్ళు ఒక 40 మంది రాహుల్ గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి, ఎందుకంటే నడుమిరిగిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏముండదు కాబట్టి వాళ్ళకు జీవనోపాధి వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉండి ఇది ఒక సంగారెడ్డి ఇష్యూ కాదు, జాతి భారతదేశంలో ఎక్కడైనా ఈ యాక్సిడెంట్ అయ్యి నడుము ఎదిగిపోయిన నరకయాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళ డిమాండ్స్ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తామంటారు. పుట్టుకతో ఫిజికల్ ఆడినప్పుడు ఒక సెంటర్, దాని తర్వాత బెస్టోలో ఉప్పర్ బజార్ కలిసి వచ్చినాడు. సరే వాడు అది వచ్చిన కూరాజీ ఎవరా కూరాజీ వచ్చినాడు వాడు. సరే వీళ్ళందరూ కలిసి అక్కడ రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళ సన్మానం వాళ్ళ కులవృత్తి సన్మానం అది. దాని తర్వాత అది దాటాక రామ మందిర్ కమాన్ అలాంటి ఎగ్జిబిషన్ ఉంటుంది. దాని తర్వాత గండి మైదానంలో సంగారెడ్డి మండలికి సంబంధించి కూర్చున్న సదాశివపేట టౌన్ సత్యనా గంది కృష్ణ వీళ్ళందరూ వచ్చారు. సాసిపేట టౌన్ మైనారిటీస్ వేరు కదా, ఇది వేరు. సాసిపేట టౌన్ ముఖ్య నాయకులు ఎవరైతున్న మనలు అక్కడ కౌన్సిలర్స్ మాజీలు గెలిచిన వాళ్ళు అందరూ కలిసి అక్కడ సాసిపేట రామందిర్ కమాన్ దగ్గరికి 6:30 వరకు చెప్పుకోవాలని చెప్పిన సాసిపేట టౌన్. దాని తర్వాత సంగారెడ్డి మండలికి వచ్చినట్టయితే ముచ్చిరాములు ప్రవీణులు అట్లాగే సందీప్ రెడ్డి బలరాం డెప్యూటీసీ ఇంకా నాయకులంతా కలిసి ఒక 10,000 మంది గంజి మైదానం ఆ మండలికి సంబంధించి 10,000 మంది మొబిలైజేషన్ అనుకున్నారు. ఎందుకంటే బహిరంగ సభలు వచ్చి మాట్లాడతారని కాదు, వచ్చి కమ్సకం చేయాలని పోతారు అంతే, వేరే ఏముంటారు స్పీచ్ లేకుండా పోతున్నాం. 3 ఆయనకు కొంతవేళ మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు. బస్ మనము గణేష్ గారి కాలం స్టార్ట్ అయితే మనకు ఇన్ని ఉంటాయి, దాదాపు 33 అంటే 7 ప్రాంతాలలో జాగరణ మొబిలైజేషన్, రాత్రి జాగరణ, రాత్రి మొబిలైజేషన్, పగల మొబిలైజేషన్. ఓవరాల్గా మన ప్రయత్నం ఏంటంటే సరే మన కార్యకర్తలు నాయకులు 5-6 వేల మంది 7,000 మంది వచ్చేస్తారు, స్వచ్ఛందంగా వచ్చేస్తారు, సమస్య లేదు. ప్రజలు స్వచ్ఛందంగా రావాలంటే తిండి పెట్టాలి, లంచ్ భోజనాలు ఉంటాయి, మనం కూడా తినాల్సిందే, వాళ్ళకు పెట్టాల్సిందే. పరిస్థితులు ఎటువంటి చెప్పలేదు. ఏది ఏమైనా మొత్తం మీద 50-65 మంది రాత్రికి రావాల్సిన వాళ్ళు, పొద్దున రావాల్సిన వాళ్ళు, అన్ని గ్రామాల నుంచి మహిళా గురువులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, కార్యకర్తలు, మన ఇళ్ళ బంధువులు కానీ, మనం కానీ అందరం ఉండాలి. వాస్తవానికి యువత పైసలు లేవు, పైసలు లేనప్పుడు టూర్ వచ్చింది. ఇప్పుడు పైసలు ఉన్నప్పుడు టూర్ రాని రాడు కదా సార్, నా దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి, రాహుల్ గాంధీ గారు మీరు పాదయాత్ర చేస్తావు సార్ అంటే రాడు కదా, రాడు. కాబట్టి టైం అనుకోకుండా అక్కడ వచ్చేసింది. కరువు ఇది పరిస్థితి. అందరూ కరువులు ఉంటా కృష్ణ ముందుగా. కాబట్టి సరే ఏదైనా జరుగుతుందో మనకి ఈ రోజు రేపు సమయం ఉంది. సమయం బట్టి ఎట్లుంటుందో మన జిల్లా మన మండలి ప్రెసిడెంట్ అందరూ టచ్ ఉంటాం. పరిస్థితులు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా యాక్చువల్గా ఏదైనా మనం అనుకుంటుంది ఏంటంటే పొద్దున లేచి అంటే కష్టమైన పని, రాత్రి జాగ్రత్త చేయాలి, పొద్దున్నే 4 గంటలకు లేచి రావాలి. మళ్ళా ఎట్లయితే వస్తారో కుర్చీదారులు చూపించాము అడిగినా ఎట్లయితే అవి గంటలు ఎలక్ట్రానిక్ వివరాలు వచ్చాడు, ఆయన కూడా వస్తున్నాడు. ఓకే రైట్. ఓకే ఈనాడు, జ్యోతి, ప్రభా, సాక్షి లోకల్ సరే. ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ డాష్ చెప్పారు.
ఏమన్నాడు ఏమన్నా ఆడే పేరు ప్రభాకర్ ఏమన్నాడు లెంటాడా ఇస్తాడా ఏం యోగా పీరా ఏమి లేవా పీరా 3 ఎకరాలు లేనట్టుంది పీరా 3 ఎకరాలు లేదు ఉందా అయితే నేను ఏమంటున్నానంటే 60,000 మంది మనము జనాలను రాత్రి జాగరణ పొద్దున 6 గంటల వరకు 5 గంటల వరకు 5 గంటల వరకు మనము తీసుకురాగలిగితే 8 గంటలకు 7:30కు 8 గంటలకు 9 గంటలకు వస్తారు అది ప్రాబ్లం లేదు కానీ 5 గంటలకు రావడం అనేది విశేషం రాత్రి ఏముంది లక్ష్యాన్ని చేయొచ్చు మనం ఇది 5 గంటలకు 4 గంటలకు 6 గంటలకు సంగారెడ్డి కాన్స్టిట్యూషన్ 80,000 కూడా చేసే సత్తా మీకు ఉన్నది తెస్తారు కానీ 5 గంటలకు రాత్రంతా మేలుకుని పొద్దున 5 గంటలకు చేసే సత్తా ఉందా లేదా అనేది ఇప్పుడు చూడాలి ఇప్పుడు అసలు టెస్ట్ ఇది మాకు ఇప్పటిదాకా అన్ని టెస్టులలో సక్సెస్ అయినాం ఆ 3 ఏళ్ళు నేను ఓడిపోయాక పోరాటాలు చేసిన సక్సెస్ అయినాం జైలు పోతే బయటకు వచ్చినాక స్వచ్ఛందంగా 3-4 బహిరంగ సభలు పొద్దున్న జనాలు మన కార్యకర్తలు పబ్లిక్ వచ్చిండు మనం రూపాయి ఇవ్వకపోయినా అవి సక్సెస్ అయినాం ఎలక్షన్ కాలేజీలు పైసలు లేకుండా ఎమ్మెల్యే గెలిపించారు అక్కడ సక్సెస్ అయినాము తర్వాత 6 నెలల దాకా కరోనా వచ్చేసింది మనం జీవితం అంతా పోరాటమే నడుస్తున్నది మీరు కానీ నేను కానీ సుఖంగా పడతలేము పోరాటాలు పంచాయతీలు మనకు మనుషులు నిజమే నడుస్తున్నది ఇంకా టైం ఎప్పుడు కలిసి వస్తుంది ఏదో వెయిట్ చేయాలి తప్పదు అది మనకైతే రోడ్డు కాబట్టి మకాంతో హైదరాబాద్ ఉందా యువకాలం దేవుడు ఇచ్చిన కానీ తినడానికి అన్నం ఉంది ఉండడానికి ఇల్లు ఉంది కట్టడానికే బట్ట అవుతుంది కదా ఇందిరాగాంధీ రోటీ కపడా మకాన్ అంతే అవును కదా అదైతే దేవుడు ఇచ్చిన కానీ తీసుకురాదు సరే ఇప్పుడు పొద్దున టీవీ పెడదామన్నా ఆ టైంలో తినడు టిఫిన్ కుదరదు లంచ్ కుదరదు ఇంటికి పోయి తినాల్సిందే అవునా కదా మనం వండుకుంటే తింటుంటే కూర్చుంటే కూడా టైం సరిపోతుంది అంత ఇదంతా ఉన్నది ఏమో మరి మన ప్రెసిడెంట్ కూడా ఎంత సార్ మనకి కఠినంగా బండిగా కావాలి ఇంటికి పోయినా మనకు ఛాయ్ కావాలని అంటున్నారు ప్రెసిడెంట్ అంతా చెప్తున్నారు పైసలు ఎట్లా సార్ అంటే మరి నాకైతే మీకు తెలుసు మీకు కదా నాకు తెలుసు పబ్లిక్ కూడా తెలుసు పబ్లిక్ హ్యాండిల్ చేస్తావు వస్తలేవు కదా పైసలు ప్రాబ్లం అదే కానీ ఒకటి ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈరోజు చాలా మంది ఏ వ్యక్తి చూసో పోతలే ఓన్లీ రాహుల్ గాంధీ గారి ముఖం చూడడానికి ఆ వంశం యొక్క కుటుంబం ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తిగా రాహుల్ గాంధీ కోసమే పోతున్నారు స్వచ్ఛందంగా ఇవ్వని పంటలు అక్కడ పోతున్నారు పార్టీ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఐసీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ మిగతా సేల్స్ విభాగం కానీ ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా పోతున్నారు అయితే ఇప్పుడు నిర్మల కూడా పాదయాత్రనే ఉంది స్టార్టింగ్ నుంచి పూర్చి కూడా ఆడే ఉంది ఇద్దరు కూడా ఇప్పుడు పాదయాత్రనే ఉంటారు ఇప్పుడు నిర్మల కూడా కాళ్ళ నొప్పులు తిరుగుతున్నారు చూస్తున్నారు వీడియో చూస్తున్నారు కదా మళ్ళీ ఇంటికి వచ్చినాక కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు అంటుంటుంది మళ్ళీ పూచి కూడా అక్కడే ఉంది పాదయాత్ర ఉంది అయితే ఇంకొక కథ పూచి అప్పుడు జనరల్గా చేయదు పూచి పూజ చేసి ఏమంటుందంటే సరే నీ దగ్గర పైసలు లేవు ఎవరు ఊహించుకుంటున్నారు కదా సంగారెడ్డిలో ఏదో చేస్తున్నారు ఇది అంటారు కదా సంగారెడ్డిలో బాగా చేస్తాడు హంగామా చేస్తాడు పెద్ద ఎత్తున చేస్తాడు అసలు ఊహించని చేస్తాడు అని వాళ్ళు మరి ఎట్లా కాదా మరి రూపాయలు దగ్గర టైట్ ఉన్నావు పైసలు లేవు మరి అన్ని ఎట్లా ఏ కథ అవతల ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి చాలా మంచిగా ఆర్గనైజేషన్ చేస్తాడు అని చెప్పి మరి టైట్ కళ్ళు ఉన్నాం కదా మరి ఎట్లా చేస్తావు ఏంటి అని
జనరల్గా పూర్తి డబ్బుల విషయము లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడదు పూర్తి జనరల్గా మాట్లాడదు ఆమె ఫ్రీడమ్ పోయింది కదా వాళ్ళందరూ చెప్తుంటారు కదా సంగారెడ్డి బాగా చేస్తారు చూడాల్సిందే అని మరి ఎట్లా చేస్తారు ఇంటున్నా నీ పరిస్థితి బాగలేదు మరి ఏంటి పరిస్థితి అని పూర్తి నిన్న మొన్న ఈరోజు చేయలేదు చేస్తూ రాత్రి చేసి చెప్తుంది సరేనా ఏమో చూద్దాం టైం ఎట్లుంటుందో ఏదో టైం ఎట్లుంటుందో ఇంకా ఈరోజు రాత్రి లేకుండా టైం ఉంది కదా ఎట్లుంటుందో చూద్దామని చెప్పినాం ఇది పరిస్థితి అయితే ఇట్లా నిరుత్సాహపడాల్సినంత మనం ఎప్పుడు జీవితమంతా కూడా 20 కాలంలో మనం ఎప్పుడు నిరుత్సాహపడలేదు ఎక్కడో వల్ల ఇద్దరు మీద పడి మన కార్యక్రమాలను లాభం తీసుకున్నాము బయట ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉదయం కదా సరే వెంటనే మనం రాత్రంతా జాగ్రత్తగా ఉంటే 5 గంటలకు కూడా జనాలు మనం తీసుకొచ్చి ఇప్పుడు అనుకున్నా నేను మనం వస్తా అనుకుంటాం గణేష్ గారి కాడ రాత్రి పొద్దున 5 గంటల కలుపుకున్న 20,000 మంది అక్కడ వస్తే బాగుంటుంది అంటుంది కానీ అది ఈజీ కాదు సరే అంటే యాదవులు తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ అంటున్నారు మిగతా కుల సంఘాలను అంటున్నాయి వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు జాడ్ ఉంది కదా కొంచెంలో అయితే 10 రోజులు చూసుకుంటాడు అక్కడ జాడ్ చర్చ్ ఉన్నది చెప్పి చోటుపై సదాశివ దిద్దే సీనియర్ లీడర్స్ కాంగ్రెస్ వాకి పూజలో ఇది సరే వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఒక దిక్కు నడుస్తుంది మొత్తం మీద ఏంటంటే 60,000 మంది రాత్రి నుంచి ఉదయం 5 గంటలకు జన సమీకరణ అందరము హైవే నుంచి గణేష్ గారి నుంచి మొదలుకుంటే రామందిరం ఎట్లా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా సోషల్ ఉందా ఏమున్నా రాహుల్ గాంధీ గారి మన మీద ఒక మన నాయకుడుగా రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర మనకు ఇది ఒక చక్కటి అవకాశం ఎలక్షన్ కోసం కాదు ఇది ఏదో ఎలక్షన్లకు ఓట్లని కాదు ఈ సబ్జెక్ట్ ఇది ఎలక్షన్ 1 year ఉంది కానీ రాహుల్ గాంధీ గారు ఇన్ని కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు ఆయన అండగా సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఇంతమంది రాత్రి మేలుకున్నారు రాత్రంతా మేలుకున్నారు బాగా 5 గంటలకు కూడా 5 గంటలకే 10,000 20,000 5,000 ఇక 10,000 ఇట్లా ఉన్నారు అనేది అది ఒక మనకు మన నాయకుడికి ఇట్లా ఈ రకంగా రావడం అనేది మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి మనం ఒక సంగారెడ్డి మనకు ఒక మనము ఒక ఏమంటుంది వానరులో మనం ఒక వానరులో అనుకోండి మనం ఒక వానర సైన్యంలో ఒక సైనికుడు మనం మొత్తం కాదు మనం ఈ నియోజకవర్గంలో నేను మీరు అందరం ప్రజలు కలిసి ఒక సైనికుడిగా స్వాగతము ముగింపు వరకు మనము జనరల్ గెలిచిన సంగమేష్ రామయ్య ఎవరు డిప్యూటీసీ ఎవరు ఇది క్లియర్ చేశారు ఎక్కడ కూడా ఇంకొక పేరు కానీ ఎవరైనా జోడించో పేరు చెప్పే ప్రయత్నం చేసినా అది వెరీ సీరియస్ అది బయటకు వస్తున్నాడు ఎవరో మనం ఏమవుతున్నామంటే మనం ఖర్చు పెట్టి ఇంత చేసి మనకు షోకు లేదు కాబట్టి అది చేయకపోతే అది కూడా మనం తప్పవుతున్నారు మనం ఇప్పుడు మీ కష్టం మీద నేను నా కష్టం మీద మీరు అర్థమే కదా యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఐసీలు కానీ సెల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుడు సింగిల్ ఏజెండా వన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ భారత్ జోడో లాస్ట్ రాహుల్ గాంధీ అంతే కదా దేశీయ నేత రాహుల్ గాంధీ జోడో భారత్ జోడో రాహుల్ జీ ఇవన్నీ ఇవే ప్రాధాన్యత ఫస్ట్ పాయింట్ కానీ ఆ నాలుగే మనకు రాహుల్ గాంధీ అనేది ప్రాధాన్యత సోనియా గాంధీ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ నినాదము ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత నా పేరు వాడండి చాలా ఇది మన గురించి మనం ఆల్రెడీ కష్టం
కష్టపడి చేస్తున్నాం కాబట్టి చేసుకోవాల్సింది. కానీ ఒక రిక్వెస్ట్ అందరితో, నాయకులతో, కార్యకర్తలతో, అందరితో ఏంటంటే మనము రాహుల్ గాంధీ గారు ఎదురుగా వస్తుంటే మనం అంతా ఎదురుగానే నిలబడాలి, జిందాబాద్ కొడుతూనే ఉండాలి, వెల్కమ్ చెప్తుండాలి. సరే ఆయన పుల్లదండలు వేసుకోడు, కండువాలు వేసుకోడు, చాలాలు వేసుకోవడం ఛాయిస్ కూడా లేదు. ఇక ఎవరైనా తప్పితే మీ కుల సంఘాలు తప్పుకోవచ్చు, మీరేమైనా ట్రై చేస్తే మీ ఇష్టం. అది మీరు ట్రై చేస్తుంటే ఎందుకు ట్రై చేస్తున్నారంటే మిమ్మల్ని రాను. మీరేమైనా జొర్రి పోలీసు వాళ్ళని కాదని మీరు జొర్రి కండు వేసి ఫోటో తీసుకుంటే మీ అది మీ ఇష్టం. మీరు ఎందుకు జొర్రీలు ఎందుకు కండువ కప్పుతున్నారంటే నేను మీరు నిజంగా అందరూ మంది రావాలని కండువ వేసే ప్రయత్నం చేసే దాంట్లో చేయొద్దని అంటలేను. కానీ ఒకవేళ మనకు అది రీచ్ కాకపోతే నారాజ్ కావద్దు. అల్టిమేట్ మనం రాహుల్ గాంధీ గారు చుట్టూ సెక్యూరిటీ ఇబ్బంది కాకుండా మనం రాహుల్ గాంధీ గారిని మీద పడినట్టు ఉండదు. ఎదురుగా కలవడుతుంటే ఆయన పిలుచుకుంటాడు. ఇప్పుడు ఆయన ఎదురుగా పిలుచుకుంటాడు. ఆయన లేకపోతే ఆయన సపోజ్ మెజారిటీ ఉంది, వాళ్ళు 4000 మంది నిలబడతారు, ఆయన ముచ్చట అనిపించింది అలా పోతాడు. తర్వాత ఎంతమంది రాలేదు, రాత్రి ఎంతమంది జాగ్రత్త చేసారు, ఏ నాయకులు ఎవరంతా చేస్తున్నారు, ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తను నాకు అవగాహన కోసం రాత్రంతా తిరుగుతూనే ఉంటా, చూస్తూనే ఉంటా. ఉదయము నేను మీరు అందరము కొంత ఫుల్ టైమ్గా ఈ రోజు మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు మనం అసలు బాటలు దాటేంత వరకు మొదటి 2వ తారీఖు రాత్రి 6 గంటల నుంచి మరి ఉదయం 11 గంటల వరకు ఆయన శిల్పారామంలో పోయేంత వరకు లోపలికి మన సీరియస్నెస్ మన ఉండాలి. మనకు ఏది ఏమన్నా నాకు తెలిసిన కాడికి రామ మందిర్కి రామ్నగర్ గంధి మైదానికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 9 గంటలకు వచ్చేస్తాడు. కాబట్టి మనకు టైం అనేది వేరే ఇంపార్టెంట్. కాబట్టి చెప్పిందే 4 సార్లు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే అందుకే ఇప్పుడు అందుకే 3వ తారీఖు ఉదయం రాత్రి జాగరణ లక్ష్మణ్ ఇక ముఖ్య నాయకులందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఇక మిగతా విషయాలు మీరు కోఆర్డినేషన్ చేస్తారని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతతో ఇట్లా అందరూ మరీ ఈ యొక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రని మనమందరం ఉమ్మడిగా మరి సక్సెస్ఫుల్ చేసుకునే దాంట్లో సక్సెస్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, రాత్రంతా జాగరణ, ఉదయం 5 గంటలకు అన్ని జంక్షన్లలో పాయింట్స్ అక్కడ ఎవరి బాధ్యతలు తప్పకుండా సీరియస్గా చేయాలి. మనం 20 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసింది ఒక ఎత్తు, 20 ఏళ్ళు మనము ఈ పోరాటం రాజకీయ పోరాటం చేసింది ఒక ఎత్తు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంఘానికి రాత్రి ఉదయం సక్సెస్ చేయడం ఒక ఎత్తు. ఆ 20 ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఈ భారత్ జోడో రాహుల్ గాంధీ గారి యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్. సంఘాలని మొదలైన రాత్రి నుంచి రామ మందిర్ 9 గంటల దాటేంత వరకు లోపల కనీ విని ఎరగని రీతిలో సంఘాలకు స్వాగతం పలికిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘాల నియోజకవర్గంలో అనే దాంట్లో ఖచ్చితంగా మనం అందరూ కూడా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పేరు వచ్చిన మీకు వచ్చినట్టే, మీకు వచ్చిన నాకు వచ్చినట్టే. కాబట్టి తప్పకుండా మీరందరూ ఇప్పటిదాకా సహకరించారు, అట్లాగే సహకరించాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకే అన్నవా అని చెప్పలేదు, ఎట్లా లాగాలని లాగేస్తున్నా. కాబట్టి మీరందరూ ఒకవేళ నా పరంగా మీకు ఎలాంటి ఆర్థికంగా ఇంటర్లో నా సహకారం మీకు అందించలేకపోయినా మీకు ఎక్కడ అవకాశం ఉన్నా సరే సదనా మీకు ఎక్కడ అవకాశం ఉన్నా సరే సీరియస్గా నవగల రాదు. ఇది లాస్ట్ మాట వేరే సీరియస్గా మాట్లాడుతున్నా, సీరియస్గా చెప్తున్నా. కార్యక్రమం
రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ చేయాలి. రేపు మనకు 1000 కోట్లు సంపాదించినాక రాహుల్ గాంధీ గారు రమ్మంటే రాడు. మనకు 8,000 కోట్లు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయమంటే చెయ్యడు. కానీ రాహుల్ గాంధీ ఒక చరిష్మా నాయకుడు. రాహుల్ గాంధీ అంటే మామూలు మాట కాదు. ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చి పోయారు, కానీ చరిత్రలో కుటుంబం అంటే ఒక రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఇది మనం మర్చిపోదాం. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని అర్థం ఏంటంటే చరిత్రలో కుటుంబం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎంతమంది ఎవరైనా బయటికి పోకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇది ఒక చరిత్ర కుటుంబం. ఒక మహాత్మా గాంధీ గురించి మాట్లాడచ్చు, ఒక మహా నెహ్రూ గురించి మాట్లాడచ్చు, లేదా ఆ రోజు మన ఇందిరా గాంధీ గురించి మాట్లాడచ్చు, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడచ్చు, లేదా సోనియా గాంధీ గురించి మాట్లాడచ్చు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడచ్చు, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడచ్చు. వాళ్ళ ప్రధానమంత్రులు లేకపోయినా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లేకపోయినా, సోనియా గాంధీ ప్రధానమంత్రి లేకపోయినా, ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి లేకపోయినా ఈ రోజు నడి రోడ్లు నిలబడితే వేల మంది లక్షల మంది స్వచ్ఛంగా కార్యకర్తలు ప్రజలు వచ్చాక చరిత్ర కుటుంబము ఒక రాహుల్ గాంధీ. ఈరోజు చెప్పొచ్చు, స్వాతంత్రం కంటే ముందు ఈ దేశానికి స్వాతంత్రం కోసం త్యాగం చేసే కుటుంబం ఎవరయ్యా అంటే ఆ రోజు మహాత్మా గాంధీ, ఆ రోజు నెహ్రూ గారు, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు. మహాత్మా గాంధీ గారు 16 సంవత్సరాల మంచి వయసులో జైలు జీవితం గడిపారు. నెహ్రూ గారు మంచి వయసులో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు స్వాతంత్రం కోసం. ఇందిరాగాంధీ గారు చిన్న వయసులోనే 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఈ చరిత్ర ఎవరు చెప్పండి. మనం మోడీ గురించి మాట్లాడతావా, ప్రధానమంత్రి అంట, అమిత్ షా హోమ్ మినిస్టర్ అంట, ఇంకెవరో ప్రధానమంత్రులు అంట, కేసీఆర్ ముఖ్యమంత్రి అంట. అంటే కానీ ఎలాంటి పదవులు లేని చరిత్ర, పదవులకు సంబంధం లేని చరిత్ర. అది మునిమన్మడు నెహ్రూ, మునిమన్మడు ఇందిరాగాంధీ గారి మన్మడు, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారి కొడుకు. అది రాహుల్ గాంధీ గారి చరిత్ర. ఇదే మనకు ఈ రోజు ఇలా పనిచేస్తున్న కారణం అది ఒకటే. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎంత అంతర్గత విషయాలున్నా నేను అప్పుడప్పుడు ముఖం కూడా అన్నా అది పార్టీ శ్రేష్ఠమని చెప్తుంది. కాబట్టి ఈ చరిత్ర కుటుంబం యొక్క నెహ్రూ గారి యొక్క ముని మన్మడు, ఇందిరాగాంధీ గారి యొక్క మన్మడు, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారి యొక్క కొడుకు. ఈ రోజు మన సంగారెడ్డి జిల్లా ప్రవేశం నుంచి ఈ రోజు సంగారెడ్డి మీదుగా, ఆందోళన మీదుగా నారంటే జూర్గల్ లేదా మహారాష్ట్ర అలాంటి మహామౌని యొక్క కుటుంబంలో ఉన్న ఆ వారసుడు యోధు ఈ రోజు పాదయాత్ర దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఒక చరిత్ర గల కుటుంబం యొక్క వారసుడు రాహుల్ గాంధీ గారు 25 కిలోమీటర్లు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మొత్తం కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఒక చరిత్రలో నిలబడిపోతుంది. ఇది చరిత్రలో నిలబడుతుంది. రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి 20 కిలోమీటర్లు, తెలంగాణ ప్రాంతంలో సంగారెడ్డిలో 25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సంగారెడ్డి ప్రజల సమక్షంలో ఇది చరిత్రలో నిలబడిపోతుంది. ఈ చరిత్ర కోసమైనా మనము ఆ మహాత్ముని యొక్క స్వాగతము జాగరణే కాదు, జాగరణతో పాటు అందరం కూడా ఆయన బలమైన స్వాగతం పలుకుతూ సక్సెస్ఫుల్ చేయాల్సిన బాధ్యత మన
సంవత్సరంలో 79 ఇదే పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారు నామినేషన్ తీసుకొచ్చే ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి కాకముందు నెహ్రూ గారు ఇదే బిఎన్ఎల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే స్వతంత్రం వచ్చిన తర్వాతనే బిఎన్ఎల్ వచ్చింది. ఇక్కడి సైడ్ వచ్చింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఫ్యాక్టరీ వచ్చింది, పీడిఎల్ వచ్చింది. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా ఒక ఐఐటి వచ్చింది. ఇది చరిత్ర. ఆ చరిత్రలో, ఆ కాంగ్రెస్ పార్టీ కుటుంబ చరిత్రలో మనమందరం పనిచేస్తున్నాం. మనమందరం మన కళ్ళ ముందు జరిగింది ఐఐటి. ఈరోజు ఐఐటి అనేది ఒక పెద్ద విద్యా సంస్థ. సంగారెడ్డిలో తెలుగులో చదువుకున్న కూడా ఐఐటిలో వాళ్ళు సీట్లు వచ్చినాయి. సంగారెడ్డి ఐఐటిలో సంగారెడ్డిలో ఉన్నారు చదువుకున్న వాళ్ళు, అర్హతలు ఉన్నారు ఇక్కడ కూడా. ఇది చరిత్ర. మీ అందరికీ మా అందరి ఉమ్మడి చరిత్ర. సోనియా గాంధీ గారు వచ్చి శంకుస్థాపన చేసింది. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్. కాబట్టి అలాంటి చరిత్ర కుటుంబం వారసుడు ఈరోజు 25 కిలోమీటర్లు నడుస్తున్నాడు సంగారెడ్డి మీద. మనకెంత ఇబ్బంది ఉన్నా, మనకు ఆర్థికంగా ఎంత కష్టం ఉన్నా, మనకెంత ఇబ్బంది ఉన్నా ఒకరితో చేసి మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేద్దాం. ఎవరి శక్తి కొంత బయటకు చేయండి, ఎవరి శక్తి కొంత సహకారం చేయండి. కాబట్టి ఈ యొక్క సువర్ణమైన అవకాశము దయచేసి కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరి నెత్తుకొని చేద్దాం. ఎవరితో లేవు పైసలు నేను ఒప్పుకుంటా. నా దగ్గర నిధులు నాకు ఎవరు వచ్చినా అప్పులు చేయండి, ఎవరున్నా అప్పులు చేయండి. అర్థమైనా? ఇది మా ఇంట్లో దావత్ అప్పులు చేయండి. నేను బర్త్డేలుగా ఏం బలవద్దు, నువ్వు చేస్తావు కదా. బర్త్డే వస్తే 1 లక్ష రూపాయలు పెడతావు కదా. 50-60 వేల మంది జాగరణ చేయాల్సిందే. దీనికి మీరు అందరూ కూడా సపోర్ట్ కొడితే ఓకే. సపోర్ట్ కొట్టే మీద అయిపోయిందని అనుకుంటున్నాను. చాలా చాలా సీరియస్గా చేయండి. నేను నా మనసులో ఉన్న మాట, నా మనసులో ఉన్నటువంటి ఆవేదన, మనసులో ఉన్న మాట నేను ఈరోజు చాలా స్పష్టంగా మీరు చెప్పలేదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 4-5 నెలల కింద రాహుల్ గాంధీ గారు జగ్గారెడ్డి ఎవరి మీద కాంప్లైంట్ చేస్తాడు అనుకున్నారు. నేను ఎవరి మీద కాంప్లైంట్ చేస్తున్నా మీ మనసులో రుచిస్తాను. నేను అది చేయలేదు, కాంప్లైంట్ చేయలేదు. నేను ఈరోజు మీ ముందు ఏ మాట చెప్పినో, నేను రాహుల్ గాంధీ గారికి చాలా విషయాలు చెప్పిన. నాకు అనుకోకుండా 15 నిమిషాల టైం దొరికింది. మీరందరూ పడ్డ కష్టం ఇన్నేళ్ల నుంచి, మీరందరూ ఇన్నేళ్ల నుంచి ఏమి ఫలాలు అందకపోయినా మీరు నా ఎప్పుడు నమ్మకంతో పనిచేస్తున్నా మనకు బలం. ఒక 3 సార్లు ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ 38 మందిలో జగ్గారెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు, గట్టేవాడు అనేది మన సంగారెడ్డి యొక్క ఏమంటుందని మన బలం. నన్ను ఎందుకు పిలిచారు? అసలు నేనే పిలిస్తే ఫస్ట్ కరెక్ట్ అయితే నన్ను పిలిచి నేనేం చెప్పి మిగతా చాలా విషయాలు చెప్పాను. నేను ఒకటే మాట చెప్పాను రాహుల్జీ, ఇది అందరికి అర్థమవుతుంది కదా. రాహుల్జీ मैं ये बात बोलना चाह रहा हूं,
काम करा, फिर वापस जाके बीजेपी में भी काम करा, फिर वापस कांग्रेस में भी आगे काम कर रहा हूं। मगर इतना दुनिया क्या है सो हर एक मजहब का भी मैं देखा हूं, हर एक पार्टी का भी देखा मैं देखा हूं। मगर ये भी ये बोल सकता हूं भाई, ये बोल सकता हूं, वो बात ये है कि कोई पार्टी में कोई पार्टी का रहे तो कोई लीडर नहीं, तो वो लीडर के लिए हम बात नहीं कर सकते, नहीं बोल सकते। मगर आपके लिए, आपका खानदान के लिए, राहुल जी आपके लिए, आपका खानदान के लिए, अगर हम 40 साल जी के अभी, अगर मैं आपको 40 साल 100 साल जिंदगी, मगर पार्टी का 40 साल है, मगर राहुल जी 40 साल के बाद हम दुनिया पे न लेते, ये जमीन पे न लेते, मगर आपका खानदानी कांग्रेस बड़े 1000 साल भी रहता बोल के अंदर ఇదే మాట్లాడితే రావు గారు ఆయన చెప్తుంటే వింటున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడు ఇందామని, ఇంకా వేరే విషయాలు వచ్చింది అవి వేరే సంగతి, కానీ చెప్తున్నా. కాబట్టి దయచేసి ఎవరి కష్టం వాళ్ళు ఎవరిలో ఎదురు చూడకండి, కసితోటి శక్తి కొలది 50,000 మందిని జాగ్రత్త పొద్దున ఎట్లా తీసుకొస్తాం మన చేయాలి. మీ కష్టం మర్చిపోను, మీ కష్టం మర్చిపోను, కష్టం వల్ల ఫలితం ఆలోచిస్తాను. మీకు అందరూ నేను వేధిస్తా ఏమిటిస్తా చెప్ప, ఇంకా నా ఎవరు ప్రయాణం చేసుకొని మీరందరూ ఇంకొక 40 ఏళ్ళు మనం కలిసి ప్రయాణం చేసే సంవత్సరాలు ఉన్నాయి. కానీ నేను నెల రోజులుగా, 2 నెలలుగా, 3 నెలలుగా, 6 నెలలుగా, 50 నెలలుగా, ఒక రోజు రిజల్ట్ అయితే తప్పకుండా కష్టపడదా. మీరందరూ ఎత్తుకొచ్చే కార్యక్రమాన్ని 50,000-60,000 మందితో సక్సెస్ చేద్దాం. చేయండి నడలేదు, కలిసి చేద్దాం. సంఘాలని మర్చిపోకుండా రాహుల్ గాంధీ గారు ఇంత ఘనమైన స్వాగతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘాలలో ఘనంగా స్వాగతం మాత్రం సంతోషంగా ఆ పాదయాత్రను ఇక్కడ నుంచి మనం పంపిద్దాం. రాహుల్ గాంధీ గారు ఈ 25 కిలోమీటర్లు చాలా హ్యాపీగా అందరితో కలుసుకుంటూ, అందరితో మాట్లాడుకుంటూ పోయే ఒక వాతావరణాన్ని మనం చేద్దాం. ఉదయం మీరు ఏ రకంగా వస్తారో నాకు తెలియదు, మనమందరం ఉదయం 5 గంటల లోపల 20,000 మందిని ఘనంగా స్వాగతం పలుకుతూ అన్ని జంక్షన్లలో, అన్ని పాయింట్లలో ఘనమైన స్వాగతం పలికేదాంట్లో మనమందరం భాగస్వామ్యం కావాలని నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, దయచేసి పార్టీ ప్రెసిడెంట్, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరెవరు కష్టం ఎట్లా పనిచేస్తారు ప్రతిదీ కూడా రికార్డు కావాలి, మంచి చెడు రికార్డు కావాలి. ప్రతిదీ కూడా మన వల్ల కష్టపడడం ఎవరు నష్టపోవద్దు. ఎప్పటికైనా మన కార్యకర్తలు, నాయకులకు మనమంతా జవాబుగా ఉండాలి. మరి చివరిగా మళ్ళీ ఒకసారి మీ అందరినీ